नमस्कार నేను ముఖేష్ చంద్రకర్ మీరు బస్తర్ జంక్షన్ చూడడం మొదలు పెట్టారు नमस्कार 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 मैं मुकेश चंद्राकर हूँ और आप बस्तर जंक्शन देखना शुरू कर चुके हैं नमस्कार मैं मुकेश चंद्राकर हूँ और आप बस्तर जंक्शन देखना शुरू कर चुके हैं ఇది తన ఛానల్లో రిపోర్ట్ చేసిన ప్రతి వీడియోని ఇండిపెండెంట్ జర్నలిస్ట్ ముఖేష్ చంద్రకర్ పరిచయం చేసిన తీరు. ఇది ముఖేష్ చంద్రకర్ కి చెందిన బస్తర్ జంక్షన్ ఛానల్. ఒక డైనమిక్ డేరింగ్ రిపోర్టర్ చేసిన రిపోర్ట్స్ ఎలా ఉంటాయో ఈ ఛానల్లో అప్లోడ్ అయిన ప్రతి వీడియోలో మనకు కనిపిస్తుంది. అలాంటి జర్నలిస్ట్ ముఖేష్ చంద్రకర్ ను చంపేశారు, అత్యంత క్రూరంగా చంపేశారు. అతను జర్నలిస్ట్ అయినందుకు, నిర్భయంగా నిజాలు చెప్తున్నందుకు, ఒక కుంభకోణాన్ని బయట పెట్టినందుకు ముఖేష్ చంద్రకర్ ను అత్యంత క్రూరంగా, కిరాతకంగా, పాశవికంగా చంపేశారు. అవినీతిని బయట పెట్టినందుకు హత్యకు గురైన జర్నలిస్ట్ ముఖేష్ కేసులో ఒళ్ళు గగురు పొడిచే అంశాలు వెలుగు చూశాయి. And the chilling murder of journalist Mukesh Chandrakar in Chhattisgarh has sent shockwaves across the country. జాతీయ స్థాయిలో గుర్తింపు తెచ్చుకున్న ఎంతో మంది జర్నలిస్టులు వాళ్ళ హోల్ కెరియర్ లో ఒకసారో రెండు సార్లు నక్సలైట్ ప్రభావిత ప్రాంతాలకు వెళ్ళి ఏవైనా ఒకటి రెండు ఎక్స్క్లూజివ్ స్టోరీస్ చేస్తే అవి వాళ్లకు కెరియర్ బెస్ట్ స్టోరీస్ గా ఉంటాయి. వాటితో జాతీయ స్థాయిలో వాళ్ళు గుర్తింపు తెచ్చుకోవడము, అవార్డ్స్, రివార్డ్స్ పొందడము ఇలాంటివి జరుగుతూ ఉంటాయి. అలాంటిది నక్సలైట్లకు పోలీసులకు మధ్య నిత్యం యుద్ధం జరిగే, తుపాకీల మోతలు మోగే, చెట్ల పొదల్లో నుంచి ఏ క్షణంలో ఏ తూటా దూసుకొస్తుందో తెలియని బస్తర్ ప్రాంతమే ఇండిపెండెంట్ జర్నలిస్ట్ ముఖేష్ చంద్రకర్ కు ఒక శాశ్వత రిపోర్టింగ్ కేంద్రం. तो इन्हें आप देखिए ये तेलुगु में जो है स्पीच दे रहे हैं, उन्हें जो है श्रद्धा सुमन या श्रद्धांजलि अर्पित करते हुए इस कार्यक्रम का आयोजन किया है. అతను ప్రతి స్టోరీ కూడా అక్కడి నుంచే చేస్తాడు. ప్రతి స్టోరీ కూడా ఎక్స్క్లూజివ్ స్టోరీనే. నక్సలైట్లకు ఆయుధాలు ఎలా వస్తాయి అనే స్టోరీల నుంచి अलग अलग किस्म के हथियार यहाँ मुझको देखने को मिल रहे हैं. आमतौर पे मुझको SLR 47 ही नजर आता था, लेकिन इस बार बहुत से हथियार मुझको नजर आ रहे हैं. నక్సలైట్లు ఆట విడుపు కోసం, ఎంటర్టైన్మెంట్ కోసం ఎలా ఆడి పాడతారో చెప్పే స్టోరీల దాకా. ये देखिए दरअसल ये डांस माओवादियों द्वारा किया जा रहा है. ये माओवादियों का बैंड देखिए. ముఖేష్ చంద్రకర్ ఛానల్ బస్తర్ జంక్షన్ ఒక వేరే ప్రపంచాన్ని, మనకు పెద్దగా పరిచయం లేని, బయటి ప్రపంచం పెద్దగా దృష్టి పెట్టని ఒక కొత్త ప్రపంచాన్ని మన కళ్ళకు కట్టినట్టు చూపిస్తుంది. ये देखिए माओवादियों का बनाया ग्रेनेड लॉन्चर है. आपको पत्रकारों ने भाई जिंदा बीजीएल नहीं दिखाया, आज मैं जिंदा बीजीएल दिखा रहा हूँ, बकायदा माओवादियों से लेकर. ముఖేష్ చంద్రకర్ 2022లో తెలంగాణకు వచ్చి ఒక వీడియో చేశారు. నక్సలిజాన్ని వదిలిపెట్టి ప్రజాస్వామ్య రాజకీయాల్లోకి వచ్చి 2 సార్లు అప్పటికి ఎమ్మెల్యేగా గెలిచి ప్రస్తుతం మంత్రి సీతక్క ఉన్నారు కదా, సీతక్కని ముఖేష్ చంద్రకర్ ఇంటర్వ్యూ చేసి తన ఛానల్ ఆడియన్స్ కి పరిచయం చేశారు. सीतक्का जी स्वागत है आपका बस्तर जंक्शन में. नमस्ते, स्वागत तेलंगाना. बस्तर जंक्शन का तेलंगाना में स्वागत हो रहा है. ఫ్రెండ్స్, ఇది చాలా చాలా ఇంపార్టెంట్ వీడియో. ఇలాంటి వీడియోస్ ఎక్కువ మందికి చేరాలి అంటే ఖచ్చితంగా నాకు, మా టీంకి మీ సపోర్ట్ అవసరం. అది మీరు సబ్స్క్రైబ్ చేసుకోవడం ద్వారా సపోర్ట్ చేయొచ్చు. మీలో చాలా మంది సబ్స్క్రైబ్ చేసుకోకుండానే మన వీడియోలు చూస్తున్నారు అని చెప్పి యూట్యూబ్ అనలిటిక్స్ చెప్తున్నాయి. ఒకసారి చెక్ చేసుకోండి. మీరు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేయండి. ఇలాంటి ఇండిపెండెంట్ జర్నలిజంకి సపోర్ట్ చేయాలి అంటే మాత్రము సబ్స్క్రైబ్ ప్లస్ మీద క్లిక్ చేసి లేదా జాయిన్ బటన్ మీద క్లిక్ చేసి డైరెక్ట్గా మీరు సపోర్ట్ చేయొచ్చు. మన దేశంలో ప్రశ్నించే వాళ్ళకు, నిజాలు చెప్పే వాళ్ళకే శత్రువులు ఎక్కువ. జర్నలిస్టుల్లో కూడా అంతే. భజన పరులైన జర్నలిస్టులకు, రాజకీయ నాయకులకు అమ్ముడుపోయే, కొమ్ము కాసే జర్నలిస్టులకు ఎప్పుడు ఏ నష్టము కష్టము రాదు. ప్రజల వైపు నిజాయితీగా నిలబడి నిజం చెప్పి తీరాలి అన్న వాళ్ళ గొంతు నొక్కడానికే అన్ని రకాల ప్రయత్నాలు ఎప్పుడూ జరుగుతూ ఉంటాయి. 1992 నుంచి 2024 మధ్య 1653 మంది జర్నలిస్టులని చంపేశారు, హత్యలు చేశారు. ఇది అఫీషియల్ డేటా. ఈ డేటా ఒకసారి చూడండి. కమిటీ టు ప్రొటెక్ట్ జర్నలిస్ట్ డేటా ఇది. 2024లోనే అత్యధికంగా 98 మంది జర్నలిస్టులని అత్యంత కిరాతకంగా చంపేశారు. కన్ఫామ్ అయిన కేసులు ఇవి. రాను జర్నలిస్టుల విషయంలో పరిస్థితులు ఎంత ప్రమాదకరంగా మారిపోతున్నాయో ఈ చార్ట్ మనకి చెప్తుంది. జర్నలిస్టులకి అత్యంత ప్రమాదకరమైన దేశాల్లో ఇండియా టాప్ లో ఉంది. ఇండియా ఈజ్ వన్ ఆఫ్ ద వరల్డ్స్ మోస్ట్ డేంజరస్ కంట్రీస్ ఫర్ ద మీడియా అని చెప్పి ప్రభుత్వాలను విమర్శించే జర్నలిస్టులని వేధించడము, వాళ్ళ మీద దాడులు చేయడము, బెదిరించడము, నేరారోపణలు చేసి వాళ్ళని జైల్లో పెట్టడము ఏళ్లకి ఏళ్ళు, ఇవన్నీ కూడా మన దేశంలో అత్యధికంగా జరుగుతాయి అని చెప్పి రిపోర్టర్స్ వితౌట్ బార్డర్స్ రిపోర్ట్ చేసింది. ఫ్రాన్స్ కి చెందిన ఈ రిపోర్టర్స్ వితౌట్ బార్డర్స్ రిపోర్ట్ ప్రకారం ఫ్రీడమ్ ఆఫ్ ప్రెస్ లో మొత్తం 180 దేశాల్లో మన దేశం స్థానం ఎంతో తెలుసా? 159. ఇలాంటి పరిస్థితుల్లో కూడా ప్రజలకు చాలా వాస్తవాలు తెలుస్తున్నాయి అంటే అది నిజం పట్ల నిబద్ధత ఉన్న కమిటెడ్ జర్నలిస్టులు,
ప్రాణాలకు తెగించి పనిచేస్తున్నారు కాబట్టే తెలుస్తున్నాయి. అలాంటి కమిట్మెంట్ తెగింపు ఉన్న ఒక యువ ఇండిపెండెంట్ జర్నలిస్టు ఛత్తీస్గఢ్ లో ఉండే బస్తర్కి చెందిన ఈ ముఖేష్ చంద్రకర్. అయితే జర్నలిజం వృత్తి అంటేనే భయపడి పారిపోయేంత కిరాతకంగా ఇప్పుడు అతన్ని చంపేశారు. అతని గుండెను బయటికి తీసి లివర్ ని 4 ముక్కలు చేసి అత్యంత కిరాతకంగా చంపేశారు. ఒక జర్నలిస్ట్ గా సమాజానికి మేలు చేయాలి అనే తపన బాగా ఉన్నవాడు. ప్రభుత్వంలో జరిగే అవినీతి కుంభకోణాలను బయటపెట్టడానికి పెద్ద పెద్ద మెయిన్ స్ట్రీమ్ మీడియాలే చేయలేని సాహసాల్ని అతను ఒక ఇండిపెండెంట్ జర్నలిస్ట్ గా, ఒక చిన్న ఛానల్ నడిపే జర్నలిస్ట్ గా చేశాడు. ఈ క్రమంలోనే ఒక రోడ్ కాంట్రాక్టర్ ఏ స్థాయిలో అవినీతికి పాల్పడ్డాడో కళ్ళకు కట్టినట్టు ముఖేష్ చంద్రకర్ తన ఛానల్లో తను చేసిన వీడియోల ద్వారా బయట ప్రపంచానికి తెలిసేలాగా చేశాడు. ఛత్తీస్గఢ్లో ఆ వీడియో సంచలనం సృష్టించింది. అదే అతని హత్యకు ప్రధానమైన కారణం. ఇల్లు దాటి బయటకు వెళ్తే ప్రమాదం ఎటువైపు నుంచి మన దగ్గరకు వస్తుందో తెలియని పరిస్థితుల్లో ఈ రోజు మనం ఉన్నాము. చావు ఎటువైపు నుంచి వస్తుందో ఎవరు ఊహించలేం. సంపాదించే వ్యక్తికి హఠాత్తుగా ఏదైనా జరిగి ప్రాణాలు పోయే పరిస్థితి వస్తే ఆ కుటుంబానికి దిక్కెవరు? ప్రభుత్వం అలాంటి పరిస్థితుల్లో ఏదైనా చేసినా కూడా అది జస్ట్ కంటి తుడుపు చర్య మాత్రమే, పూర్తి ఉపశమనం కాదు. ముఖ్యంగా ప్రమాదకరమైన వృత్తుల్లో ఉన్న వాళ్ళు, లేకపోతే లాంగ్ డ్రైవింగ్ లో ఉన్న వాళ్ళు, రోజు ఎక్కువ దూరం ప్రయాణం చేసే వాళ్ళు ఖచ్చితంగా ఫ్యామిలీ సేఫ్టీని దృష్టిలో పెట్టుకోవాలి. అది కూడా జాబ్ లో చేరిన ఎర్లీ డేస్ నుంచే ఫ్యామిలీ సేఫ్టీ గురించి ఆలోచించాలి. నేను లేకపోతే నా ఫ్యామిలీ ఏమైపోతుంది అనే స్పృహ ఖచ్చితంగా ఉండాలి. ఆ స్పృహ పెంచుకోవాల్సిన పరిస్థితుల్లో ఈ రోజు మనం ఉన్నాము అని చెప్తున్నాను. ఫ్యామిలీలో మెయిన్ పర్సన్ కి ఏం జరిగినా కూడా కుటుంబం కింద పడిపోకూడదు. ఇంటి ఈఎంఐ గానీ, పిల్లల చదువులు గానీ, పెద్దవాళ్ళ ఆరోగ్యం గానీ ఇవన్నీ సక్రమంగా నడవాలి అంటే దానికి మార్గము ఖచ్చితంగా టర్మ్ ఇన్సూరెన్స్ తీసుకోవడం మాత్రమే. పాలసీ తీసుకునే పీరియడ్ లో సంపాదించే వ్యక్తికి సడన్ గా ఏదైనా జరిగినా కూడా, లేకపోతే క్యాన్సర్ లాంటి ప్రాణాంతక వ్యాధులు, ఎక్కువ ఖర్చు పెట్టాల్సిన వ్యాధులు వచ్చినా కూడా ఫ్యామిలీకి 1 కోటి 2 కోట్లు ఇలా ఒకేసారి పెద్ద మొత్తంలో చేతికి వస్తుంది. ఆ మొత్తంతో ఫ్యామిలీ నార్మల్ కండిషన్ లో లైఫ్ ని లీడ్ చేయగలుగుతుంది. చాలా మంది నెగ్లెక్ట్ చేస్తుంటారు కాబట్టి నేను మళ్ళీ చెప్తున్నాను. ఎక్కడైనా సరే మీరు డబ్బులు స్పెండ్ చేసే ముందు టర్మ్ ఇన్సూరెన్స్ నేను తీసుకున్నానా లేదా అని చెప్పి ఖచ్చితంగా ఆలోచించండి. ఇప్పుడు ఆన్లైన్ లో చాలా ఈజీగా కూడా టర్మ్ పాలసీలు తీసుకోవచ్చు. నెలకి 695 రూపాయలతో 2 కోట్ల దాకా ఫ్యామిలీకి వచ్చే పాలసీలు ఇప్పుడు అందుబాటులో ఉన్నాయి. మీ వయసుని బట్టి ఈ ప్రీమియం మారుతూ ఉంటుంది. నేను డిస్క్రిప్షన్ లో ఇచ్చిన లింక్ మీద క్లిక్ చేస్తే గనుక మీకు అప్ టు 10% డిస్కౌంట్ ఉంటుంది. 80C కింద 1,00,000 దాకా ట్యాక్స్ బెనిఫిట్ కూడా వర్తిస్తుంది. ఆ లింక్ మీరు క్లిక్ చేసి చూస్తే మీకు 51 ఇన్సూరెన్స్ కంపెనీలు మీకు కనిపిస్తాయి. ఫలానాదే తీసుకోండి నేను చెప్పట్లేదు. మీరు కంపేర్ చేసి మీ ఫ్యామిలీకి ఏది బెస్ట్ అనిపిస్తే అది సెలెక్ట్ చేసి తీసుకోవచ్చు. సో నేను ఫస్ట్ కామెంట్ లో ఇచ్చిన లింక్ ని ఒకసారి చెక్ చేయండి. మళ్ళీ మనం వీడియోలోకి వెళ్తే, మన దేశంలో కల్లోల ప్రాంతాలు ప్రధానంగా 2 ఉన్నాయి. జమ్మూ కాశ్మీర్ అండ్ దండకారణ్య ప్రాంతం. ఒకటి ఉగ్రవాద ప్రభావిత ప్రాంతం అయితే 2 నక్సలైట్ ప్రభావిత ప్రాంతం. అయితే జమ్మూ కాశ్మీర్ లో మనకు ఎక్కువ మంది జర్నలిస్టులు వర్క్ చేస్తూ కనిపిస్తారు. ఒక్క జమ్మూ కాశ్మీర్ లోనే 100 వెబ్సైట్లు, పత్రికలు, ఇండిపెండెంట్ జర్నలిస్టులు, భారీగా మీడియా అక్కడ పనిచేస్తూ ఉంటుంది. అందుకే జమ్మూ కాశ్మీర్ లో ఏ మూలన ఏం జరిగినా మొత్తం దేశానికి, ప్రపంచానికి తెలిసిపోతూ ఉంటుంది. కానీ నక్సలైట్ ప్రభావిత ప్రాంతాల్లో జర్నలిస్టులు లేకపోతే మీడియా ఆ స్థాయిలో లేదు. చాలా తక్కువ మీడియా ప్రతినిధులు. పెద్ద పెద్ద ఆర్గనైజేషన్స్ కి కూడా మొత్తం ఒడిశా ఛత్తీస్గఢ్ బార్డర్ లో దండకారణ్యం, డీప్ దండకారణ్యం ఏరియాలో, గిరిజన తండాల్లో ఏదైనా జరిగితే రోజుల కొద్దీ ఎవరు పట్టించుకోని పరిస్థితి, ఎవరికి తెలియని పరిస్థితి. నక్సలైట్లు, పోలీసులకు మధ్య వార్ లైక్ కండిషన్ ఉన్న ప్రాంతాల్లో, గిరిజన ప్రాంతాల్లో జర్నలిస్టులు పెద్దగా ఎవరు కనిపించరు. ఆ ప్రాంతాల మీద, అక్కడున్న గిరిజనుల మీద ప్రత్యేక ప్రేమతోనే చాలా మంది జర్నలిస్టులు అక్కడికి వెళ్ళి రిపోర్టింగ్ చేసి వస్తూ ఉంటారు. అందుకే మనకు బస్తర్ ప్రాంత వార్తలు చాలా తక్కువగా కనిపిస్తుంటాయి మిగతా ప్రాంతాలతో పోల్చితే. बस्तर जंक्शन में मैं बस्तर की बात करता हूँ, बस्तर के ज्वलंत मुद्दों की बात करता हूँ. అలాంటి చోట బలహీనుల గొంతుగా గుర్తింపు తెచ్చుకున్న వ్యక్తి ఈ ముఖేష్ చంద్రకర్. इन सुलगते हुए सवालों का जवाब ना सरकार के पास है, ना ही आदिवासियों की लड़ाई के लिए उठाए गए बम बंदूक बारूद जिन्होंने उठाया है माओवाद संगठन, इसके पास भी इन सवालों का जवाब फिलहाल नहीं है. ముఖేష్ చంద్రకర్ తన జర్నలిస్ట్ కెరియర్ ని ఒక స్టింగర్ గా గ్రామీణ ప్రాంతంలో పనిచేసే ఒక విలేకరిలాగా ఆయన స్టార్ట్ చేశారు. 10 ఏళ్లలో ప్రముఖ యూట్యూబర్ గా ఆయన ఎదిగారు. माओवाद के खात्मे के लिए करोड़ों रुपए फूके जा रहे हैं, अरबों रुपये के गोला बारूद खरीदे जा रहे हैं, जिससे केवल नक्सलवाद ही खत्म नहीं हो रहा बल्कि कई आदिवासी जिंदगियां भी खत्म हो रही हैं. निश्चित तौर पर इस सड़क को नक्सल मार्ग कहना अतिशयोक्ति नहीं होगा. ఎన్డీటీవీ న్యూస్ 18 లాంటి ఛానల్స్ లో ఫ్రీలాన్స్ రిపోర్టింగ్ చేస్తూనే తనే సొంతంగా ఈ బస్తర్ జంక్షన్ ఛానల్ ని అతను నడిపేవాడు. ఈ యూట్యూబ్ ఛానల్ కి 1,80,000 మంది దాకా సబ్స్క్రైబర్స్ ఉన్నారు. నేను ఈ వీడియో చేసే టైం కి తెలుగు వస్తుందా? चलो నాకు కొంచెం కొంచెం తెలుగు వస్తుంది. मुझको थोड़ी थोड़ी तेलुगु आती है. टूटी फूटी तेलुगु में जो है इनसे बात कर लेते हैं. इन्हें हिंदी नहीं आती है, इनकी हिंदी टूटी फूटी है और मेरी तेलुगु टूटी फूटी है. तो चलिए तेलुगु में ही बात कर लेते हैं. मैं ट्रांसलेट करके समझा दूंगा दर्शकों को. ఎన్ని సంవత్సరాలు నువ్వు
సంఘటనలో ఉన్నాం. 15 సంవత్సరాలు. ముఖేష్ది బీజపూర్లో ఉండే బసగూడ గ్రామం, అంటే నక్సల్ ఏరియా. చిన్నప్పుడే తండ్రి చనిపోయాడు, తల్లి అంగన్వాడీ కార్యకర్త. తల్లితో కలిసి కొంతకాలం అతను ప్రభుత్వ శరణార్థి శిబిరాల్లోనే గడిపాడు. 2011లో ముఖేష్ తల్లి క్యాన్సర్ తో చనిపోయారు. ఆ తర్వాత బతకడం కోసము కొన్నాళ్ళు స్థానికంగా లిక్కర్ అమ్మాడు. అతను బైక్ మెకానిక్ గా కూడా వర్క్ చేశాడు. కానీ సమస్యల మధ్య పెరిగాడు కదా, అక్కడున్న సమస్యల గురించి అందరికీ చెప్పాలి అనే ఆశయంతో అతను జర్నలిస్ట్ గా మారాడు. बस्तर में चल रहे हिंसा प्रतिहिंसा में इन्हीं बच्चों की तरह कई बच्चों के सर से उनके पिता का साया उठ गया. कई जो महिलाएं हैं वो विधवा हो गईं. 2021లో బీజపూర్లో భారీ ఎన్కౌంటర్ జరిగింది. ఆ తర్వాత మావోయిస్టులు సిఆర్పిఎఫ్ కోబ్రా కమాండర్ రాకేష్ సింగ్ మన్హస్ ను కిడ్నాప్ చేశారు. అప్పుడు ముఖేష్ చంద్రకర్ డైరెక్ట్ గా మావోయిస్టుల స్థావరాలకు వెళ్ళిపోయి ఈ సిఆర్పిఎఫ్ కమాండర్ ను తన బైక్ మీద కూర్చోబెట్టుకొని బయటికి తీసుకొని వచ్చాడు. ఒక సాధారణ కుర్రాడు పోలీసుల కమాండర్ని ఎవరూ లేకుండా చాలా ధైర్యంగా నక్సలైట్ల స్థావరంలోకి వెళ్ళి బైక్ మీద కూర్చోబెట్టుకొని తీసుకొని రావడము అనేది అప్పట్లో పెద్ద సంచలనం సృష్టించింది. అంటే అటు నక్సలైట్లతో ఇటు పోలీసులతో అతనికి అంత మంచి సంబంధాలు ఉన్నాయి అనేది మనం ఇక్కడ అర్థం చేసుకోవాలి. ఈ రెండు గ్రూపుల మధ్య నలిగిపోతున్న ప్రజల కష్టాలను, ప్రభుత్వ వైఫల్యాలను అతను రిపోర్ట్ చేసేవాడు. తన వీడియోల్లో చాలా స్పష్టంగా మనకు అదే అర్థమవుతుంది. बोर चाहिए सर और घर में सोलर प्लेट भी आना है और स्कूल के लिए बिल्डिंग मांगे. वो तो अगले साल आएगा बोले है सर मैडम. अच्छा. అంతటి గొప్ప సాహసవంతుడైన ముఖేష్ చంద్రకర్ను అత్యంత కిరాతకంగా హత్య చేయడానికి కారణము అతను బయటపెట్టిన ఒక అవినీతి కుంభకోణం. దాని గురించి చెప్పాలి అంటే ఛత్తీస్గఢ్ గురించి కొంచెం తెలుసుకోవాలి. 2000 సంవత్సరంలో మధ్యప్రదేశ్ నుంచి విడిపోయి ఛత్తీస్గఢ్ రాష్ట్రం ఏర్పడింది కదా. కొండలు గుట్టలతో ఇది దట్టమైన అడవులు ఉండే ప్రాంతం. ఈ అడవుల్లో ఖనిజ సంపద చాలా ఎక్కువగా ఉంటుంది. ఈ ఖనిజ సంపదకు మావోయిస్టులు తమను తాము కాపలాదారులుగా చెప్పుకుంటే మావోయిస్టుల ఏరువేతే లక్ష్యంగా పోలీసు బలగాలు అక్కడ పనిచేస్తూ ఉంటాయి. అడవులు, గిరిజనులు ఎక్కువగా ఉన్న ఈ రాష్ట్రంలో పెద్ద ఎత్తున రోడ్లు వేయడానికి 2014 తర్వాత ఛత్తీస్గఢ్ రోడ్ డెవలప్మెంట్ కార్పొరేషన్ ఏర్పాటైంది. నేషనల్ హైవే నిర్మాణం కోసము ఈ రాష్ట్రానికి 9,070 కోట్ల రూపాయలు కేటాయించారు. 2024లో కేంద్ర ప్రభుత్వం మరో 11,000 కోట్ల రూపాయలని రోడ్ల నిర్మాణానికి ఛత్తీస్గఢ్ కు కేటాయించింది. 1,000 కోట్ల రూపాయల రోడ్డు కాంట్రాక్టుల్లో అదే స్థాయిలో అవినీతి కూడా జరుగుతోంది. వాటిని ముఖేష్ నిజాయితీగా, ధైర్యంగా బయటపెడుతూ స్టోరీలు చేశాడు. అంతే నిజాయితీగా తన సొంత కజిన్ అక్రమాలను కూడా అతను బయటపెట్టాడు ఒక రోడ్ కాంట్రాక్ట్ విషయంలో. ఆ నిజాయితీనే అతని ప్రాణాలు పోవడానికి కారణం. తన కజిన్ అయిన సురేష్ చంద్రకర్ ఒక రోడ్ కాంట్రాక్టరు. అతను రోడ్ కాంట్రాక్ట్ దక్కించుకొని ఎలాంటి అవినీతికి పాల్పడ్డాడో చెప్తూ, ఎలాంటి నాసిరకమైన రోడ్డు అతను వేశాడో చెప్తూ అతను ఒక వీడియో చేశాడు. గంగలూరు నుంచి నెల్సనార్ అనే గ్రామానికి 120 కోట్లతో వేసిన రహదారి ఎంత నాసిరకంగా ఉందో అతను క్లియర్ కట్ గా చూపిస్తూ ఏ స్థాయిలో అవినీతి జరిగిందో కళ్ళకు కట్టినట్టు వివరిస్తూ ముఖేష్ చేసిన ఒక వీడియో డిసెంబర్ 25వ తేదీన ఎన్డీటీవీలో టెలికాస్ట్ అయింది. गंगालूर से मिर्तूर जाने वाली सड़क पर हिरोली के पास while assisting NDTV's Nilesh Tripathi in a story about a road riddled with 35 potholes in 1 kilometer, Mukesh was behind the camera. ఆ వీడియో పెద్ద సంచలనం సృష్టించింది. నిజానికి ఇక్కడ ముఖేష్ తలుచుకొని ఉండుంటే, అతని కజన్ బ్రదరే కదా కాంట్రాక్టరు, అవినీతిలో తను కూడా చేతులు కలిపేసి ఉండొచ్చు. తనకు కూడా లక్షల రూపాయలు లేకపోతే కోట్లో వచ్చుండేవి. కానీ నిజమైన జర్నలిస్ట్ డబ్బులకు లొంగడు. ప్రజాధనం దుర్వినియోగం అవుతూ ఉంటే చూస్తూ ఊరుకోడు. అందుకే ప్రపంచానికి ఈ విషయం తెలియాలి అని చెప్పి ముఖేష్ చంద్రకర్ గట్టిగా అనుకున్నాడు. వాటినంతా కూడా బయట పెట్టాడు. जिस जगह मैं हूँ इस गांव के ग्रामीणों ने सिस्टम से काफ़ी गुहार लगाया, फरियाद लगाई, मगर सिस्टम में बैठे हुए जिम्मेदार लोग पूरी बेशर्मी के साथ इनकी एक भी नहीं सुने. దీన్ని రోడ్డు అని కూడా అనలేము. బురదతో, గతుకులతో నిండిపోయింది. రోడ్డు వేయకుండానే వేసినట్లు చూపించి 120 కోట్లు ఎలా మింగేశారు అని చెప్పి అతను క్వశ్చన్ చేశాడు. అధికార బీజేపీ, ఇప్పుడు ఛత్తీస్గఢ్ ని పాలిస్తున్నది బీజేపీ, మొత్తం రహదారుల కాంట్రాక్టులన్నింటినీ అంటే కాంగ్రెస్ పాలనలో దక్కించుకున్న కాంట్రాక్టుల విషయంలో జరిగిన అవినీతిని అతను బయటపెట్టాడు. కాంగ్రెస్ ప్రభుత్వం ఉన్నప్పుడు జరిగిన అవినీతి మీదంతా కూడా ఇప్పుడు విచారణకు ఆదేశించింది అక్కడున్న బీజేపీ గవర్నమెంట్. ఇక్కడ గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే ముఖేష్ బ్రదర్ కాంట్రాక్ట్ దక్కించుకుంది కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలోనే అని చెప్పి. కాంగ్రెస్ ప్రభుత్వం కేటాయించిన రోడ్ కాంట్రాక్టుల్లో జరిగిన అవినీతి మీద 6 నెలల క్రితం ఛత్తీస్గఢ్ లో అధికారంలోకి వచ్చిన బీజేపీ ప్రభుత్వం విచారణకు ఆదేశించింది. అందుకు ముఖేష్ వీడియో ప్రధాన కారణమైంది. एक सड़क जिसका विषय आया था तो 25 दिसंबर को ही जब वो एनडीटीवी ने दिखाया तो 25 दिसंबर को ही जांच का आदेश हो गया था. अब उस अकेली सड़क को नहीं, उसके द्वारा जो कांग्रेस के नेता और ठेकेदार सुरेश चंद्राकर हैं उसके द्वारा बनाए गए सभी सड़कों की जांच करेंगे, ऐसा पीडब्ल्यूडी मिनिस्टर जी से हुई है.
పోలీసుల కథనం ప్రకారం ముఖేష్ చంద్రకర్ జనవరి 1వ తేదీ నుంచి కనబడకుండా పోయాడు. ఏదైనా వార్త కవరేజ్ కోసం వెళ్లాడేమో అని చెప్పి కుటుంబ సభ్యులు అనుకున్నారు. రాత్రైనా సరే అతను ఇంటికి రాకపోయేసరికి ఫోన్ చేశారు. ఫోన్ స్విచ్ ఆఫ్ వచ్చింది. ముఖేష్ పెద్దన్న యుకేష్ చంద్రకర్ కూడా ఒక జర్నలిస్టే. సో తమ్ముడి ఫోన్ స్విచ్ ఆఫ్ రావడంతో అతనికి అనుమానం వచ్చింది. జనవరి 2వ తేదీన బీజపూర్ పోలీస్ స్టేషన్కి వెళ్ళి అతను కంప్లైంట్ చేశాడు. ముఖేష్ ల్యాప్టాప్ లొకేషన్ ని చెక్ చేస్తే వాళ్ళ దగ్గర బంధువైన ఈ సురేష్ చంద్రకర్ కి చెందిన ఒక భవనం దగ్గర అతని లొకేషన్ చూపించింది. ముఖేష్ చేసిన స్టోరీ మీద ప్రభుత్వం విచారణకు ఆదేశించిన దగ్గర నుంచి అతనికి బెదిరింపు కాల్స్ రావడం అనేది కుటుంబ సభ్యులు చూస్తూనే ఉన్నారు. అందుకే తన తమ్ముడు ప్రాణాలు ప్రమాదంలో ఉన్నాయి అని చెప్పి ఈ కాంట్రాక్టర్లు సురేష్ చంద్రకరు, అలాగే దినేష్ చంద్రకరు, రితేష్ చంద్రకర్ వీళ్ళ మీద నాకు అనుమానం ఉంది అని చెప్పి అతని బ్రదర్ వెళ్ళి కంప్లైంట్ చేశాడు. ముఖేష్ కనబడడం లేదు, ఎవరైనా ఆచూకీ తెలిస్తే చెప్పండి అని చెప్పి ముఖేష్ కి చెందిన బస్తర్ జంక్షన్ ఛానల్లోనే యుకేష్ ఒక వీడియో కూడా పోస్ట్ చేశారు. జనవరి 3వ తేదీన పోలీసులు వాళ్ళ కజిన్ అయిన ఈ సురేష్ ఉన్నాడు కదా, సురేష్ చంద్రకర్, ఆ కాంట్రాక్టర్ కి చెందిన ఒక భవనంలో, ఆ భవనంలో ఉండే సెప్టిక్ ట్యాంక్ లో ముఖేష్ చంద్రకర్ మృతదేహాన్ని బయటికి తీశారు. ముఖేష్ బాడీకి చేసిన పోస్ట్ మార్టం గురించి తెలుసుకుంటే మళ్ళీ మనం జర్నలిజం అనే పదాన్ని ఉచ్చరించడానికి కూడా భయపడిపోతాం. అంత క్రూరంగా ముఖేష్ని హింసించి చంపారు. నేను ఈ స్క్రీన్ మీద మీకు చూపించలేను. వాళ్ళు కొట్టి చంపేసిన తర్వాత ముఖేష్ చంద్రకర్ ముఖం ఎంత వికృతంగా భయంకరంగా బయటకు వచ్చింది అని చెప్పి, మన దేశంలో అవినీతి అక్రమాలు, జర్నలిస్టుల మీద జరిగే దాడులు ఏ స్థాయిలో ఉన్నాయో చెప్పే విధంగా ఆ ముఖము మారిపోయింది. ఆ ముఖాన్ని అలా మార్చేశారు. అంత భయంకరంగా అతన్ని హింసించి చంపారు. అతని చేతి మీద ఉన్న టాటూను చూసి హత్యకు గురైంది ముఖేష్ చంద్రకర్ అని చెప్పి అతని బ్రదర్ ఐడెంటిఫై చేశారు. పోలీసుల ప్రాథమిక విచారణలో ఈ హత్యకు సూత్రధారి సురేష్ చంద్రకరు, రితేష్ చంద్రకరు, దినేష్ చంద్రకర్, మహేంద్ర అని చెప్పి గుర్తించారు. హైదరాబాద్ లో వాళ్ళని అరెస్ట్ చేసి తీసుకెళ్లారు. ఛత్తీస్గఢ్ ముఖ్యమంత్రి విష్ణుదేవ్ సాయి హంతకులు ఎలాంటి వాళ్ళైనా వాళ్ళని విడిచిపెట్టేది లేదు అని చెప్పి ప్రకటించారు. కేసు విచారణకు సిట్ ఏర్పాటు చేశారు. ప్రస్తుతం విచారణ కొనసాగుతోంది. ఇక్కడే ప్రధాన నిందితుడైన ఈ సురేష్ చంద్రకర్ ఏ స్థాయి నుంచి ఎలా ఎదిగాడో కూడా ఖచ్చితంగా మనం తెలుసుకోవాలి. అప్పుడే రాజకీయ అవినీతి ఏ స్థాయిలో ఉంటుందో మనకు అర్థమవుతుంది. సురేష్ 2008లో పోలీస్ డిపార్ట్మెంట్ లో నెలకి 1500 రూపాయలు జీతం తీసుకునే ఒక వంటవాళ్లాగా పనిలో చేరాడు. అప్పుడు ప్రభుత్వంలో ఏర్పడ్డ పరిచయాలతో కాంట్రాక్టర్ గా మారాడు. 2012లో కాంట్రాక్ట్ పనులు చేయడం మొదలుపెట్టి 2016 వచ్చేసరికి బస్తర్లోనే అతను నంబర్ 1 కాంట్రాక్టర్ గా ఎదిగిపోయాడు. ఛత్తీస్గఢ్ లో అప్పుడు కాంగ్రెస్ పాలన ఉంది. అతను కాంగ్రెస్ పార్టీలో చేరి ఛత్తీస్గఢ్ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ షెడ్యూల్డ్ కులాల సెల్ కి రాష్ట్ర ఉపాధ్యక్షుడిగా ఎదిగాడు. కాంగ్రెస్ హయాంలోనే బాగా పరిచయాలు పెంచుకొని ప్రభుత్వ నిర్మాణ పనుల్ని, గనుల కాంట్రాక్టులని అతను భారీగా దక్కించుకొని 100 కోట్లు వెనకేసుకునే స్థాయికి అతను ఎదిగిపోయాడు. ఒక వంటవాడిగా చేరిన వ్యక్తి కొన్నేళ్లలోనే ఆ స్థాయికి ఎదిగాడు. 2021లో బీజపూర్లో అత్యంత వైభవంగా అతను పెళ్లి చేసుకున్నాడు. ఏ స్థాయిలో అంటే అతని పెళ్లిలో డాన్స్ వేయడానికి రష్యా నుంచి వచ్చి డాన్సర్లు డాన్స్ చేశారు. కొత్త పెళ్లి కూతురుతో కలిసి అతను అత్తవారింటికి వెళ్ళడానికి ఒక ప్రైవేట్ హెలికాప్టర్ మాట్లాడుకొని అత్తారింటికి వెళ్ళడం అనేది స్థానికుల్లో పెద్ద ఎత్తున చర్చ జరిగింది. అతని పెళ్లి వీడియోలు అప్పట్లో సోషల్ మీడియాలో బాగా వైరల్ అయ్యాయి. సురేష్ లాంటి కాంట్రాక్టర్లు మన దేశంలో వేలాది మంది ఉంటారు. ప్రభుత్వాల అండ చూసుకొని పాలకులకు లంచాలిచ్చి నాసిరకం పనులు చేస్తూ రోడ్లు వేయకపోయినా వేసినట్లు చూపించి ప్రాజెక్టుల పేరుతో వేల కోట్ల రూపాయలు దోచుకొని అందులో కొంత పాలకులకు వాటాగా ఇచ్చి భారీ కుంభకోణాలకు పాల్పడే వాళ్ళు ప్రతి రాష్ట్రంలోనూ అన్ని పార్టీల్లోనూ పెద్ద స్థాయిలో ఉన్నారు. స్వయంగా ప్రభుత్వాలు చేయించే కుంభకోణాలవి. ప్రజల సొమ్మును దోచుకోవడానికి అధికారంలోకి వచ్చినట్లుగా దోచుకునే కాంట్రాక్టర్లు, అవినీతి పరులు భారీగా పెరిగిపోయారు. వాళ్ళు పెరిగినంతగా నిజాయితీ పరులైన జర్నలిస్టులు పెరగట్లేదు. కారణం పెరగనివ్వరు. పెరగాలి అని ప్రయత్నం చేస్తే వాళ్ళని అక్కడే చంపి పడేస్తున్నారు. చిన్న ప్రశ్న వేస్తేనే అత్యంత పాశవికంగా చంపేయడము, అణచేయడము చేస్తున్నారు. అలాంటిది 100,000 కోట్ల కుంభకోణాలు బయట పెడితే ప్రతి జర్నలిస్టు కూడా ముఖేష్ చంద్రకర్ లాగే బలైపోవాల్సిందే కదా ఇలాంటి పరిస్థితులను అర్థం చేసుకుంటే. అందుకే మన దేశము జర్నలిస్టులకి మోస్ట్ డేంజరస్ కంట్రీగా ఉంది. ఈ ప్రమాదంలో నుంచి జర్నలిస్టులను కాపాడే పనిని చట్టాలు, ప్రభుత్వాలు చేయలేవు. ఎందుకంటే ప్రభుత్వాల్లో ఉన్న వాళ్లే కదా ఇలాంటివి చేయిస్తూ ఉంటారు. ప్రభుత్వంలో ఉన్నప్పుడు బాగా వెనకేసుకున్న డబ్బు సహాయంతో జర్నలిస్టులని అణచేసే చర్యలు చేసేటప్పుడు ప్రభుత్వాలు, చట్టాలు జర్నలిస్టులను కాపాడుతాయి అని అనుకోవడము ఉత్త భ్రమ. కానీ నిజాయితీ గల జర్నలిస్టులకు మిగిలిన ఏకైక హోపు
ప్రజలు మాత్రమే. నిజాయితీ పరులైన జర్నలిస్టులకు అండగా ఉండడం ద్వారా, నిజాయితీ పరులైన జర్నలిస్టులు చెప్పే వాస్తవాల్ని విస్తృతంగా ప్రచారం చేయడం ద్వారా తప్పు చేసిన వాళ్ళను జర్నలిస్టులతో సమానంగా ప్రజలు కూడా చైతన్యవంతంగా ప్రశ్నించడం మొదలుపెట్టిన తర్వాత జర్నలిస్టులు ధైర్యంగా కుంభకోణాలు బయటపెట్టే పనిలోకి వెళ్తారు. లేదంటే మన దేశంలో అధికార పార్టీ వచ్చినా అదే దోపిడీ, ప్రతిపక్ష పార్టీ తిరిగి అధికార పార్టీ అయి అధికారంలోకి వచ్చినా కూడా దోపిడీ మాత్రం అలాగే కొనసాగుతూ ఉంటుంది. బలైపోయేది గొంతు రైజ్ చేసే వాళ్ళు ఎవరైతే ఉంటారో వాళ్ళు ఈ ముఖేష్ చంద్రకర్ లాగా బలైపోతూ ఉంటారు. ప్రజల తరఫున నిలబడి ప్రశ్నించడానికి ముఖేష్ చంద్రకర్లు ఊరికే తయారవరు, ప్రజలే తయారు చేసుకోవాలి. సో నేనేం చెప్పానో మీకు పూర్తిగా అర్థమైంది అని అనుకుంటున్నాను. అర్థమైతే మాత్రము ఖచ్చితంగా ఆలోచించండి. నేను ఈ వీడియోలో రికమెండ్ చేసినట్లుగా మీ ఫ్యామిలీకి ఇప్పటిదాకా టర్మ్ ఇన్సూరెన్స్ లేకపోతే మాత్రం ఖచ్చితంగా ఉండేలాగా చూసుకోండి. ఇప్పుడు 695 రూపాయల తక్కువ ప్రీమియంతో కూడా 2 కోట్ల దాకా కవరేజ్ ఈ ఫ్యామిలీకి వచ్చే పాలసీలు కూడా అందుబాటులో ఉన్నాయి 10% డిస్కౌంట్తో. ఈ టర్మ్ పాలసీ తీసుకోవాలి అంటే నేను డిస్క్రిప్షన్లో కామెంట్ సెక్షన్లో ఇచ్చిన లింక్ని క్లిక్ చేసి ఒకసారి ఓపెన్ చేసి చూడండి. మరో వీడియోతో మళ్ళీ కలుస్తాను. మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయకపోతే మాత్రం ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేయండి. ఈ వీడియోని ఎక్కువ మందికి షేర్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్. बस्तर जंक्शन के लिए आज के हमारे इस रिपोर्ट में इतना ही. आपसे होगी हमारी अगली मुलाकात अगली रिपोर्ट में. धन्यवाद.